హలో హలో అల్లుడు బాబు. అత్తగారు ఎలా ఉన్నారు? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నాం బాబు. ఏంటి మా దైవాలు బాగున్నారా? అలా అయితే మీ దైవాలు మేము కూడా బాగుండాలి కదా. మీరు అర్జెంటుగా ఏదో ఒకటి దయ తెలిచి మమ్మల్ని బాగు చేయండి, అప్పుడే సమానత్వం అవుద్ది. హే? వీడి సమానత్వం తగలట్ట. దయతల్చమని చెప్పి కొంపతి శాస్త్రం సగం వాట రాసిమ్మంటాడు ఏంటి? రాసిమ్మంటాడు వీడు అలాంటోడే. నేనేదో మాట వరుసకి మీ దయ వల్ల బాగున్నావు అన్నాను బాబు. నిజానికి మేమేం బాగున్నాం? ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా రోగాలే. మీరు దొక్క ముక్కలాగా ఉంటారు అత్తగారు, మీకేం రోగాలండి? సర్లేండి, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు? ఏం లేదు బాబు, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంటికి రమ్మని చెప్దామని ఫోన్ చేశాను. ఓహో, పండక్కి మమ్మల్ని పిలవడానికి ఫోన్ చేశారా? సరే అత్తగారు, వస్తాము. అలాగే బాబు, ఉంటాను. అంజు, మీ అమ్మ ఫోన్ చేసింది, పండక్కి మనల్ని పిలిచింది. నీ బ్యాగ్ నువ్వు సర్దుకో, నా బ్యాగ్ నేను సర్దుకుంటా, అప్పుడే సమానత్వం. అంజు, నా బ్యాగ్ నేను తీసుకున్నా, నీ బ్యాగ్ నువ్వు తీసుకో, సమానత్వం. బాగున్నావా అంజు? బాగున్నానమ్మా. బాగున్నారు అల్లుడు బాబు? బాగున్నానండి, మీరు? ఏదో మీదే. ఏం బాగుండవు ఏమోలే బాబు, ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా రోగాలు. మీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా. నేను కూడా మీకు ఫోన్లో చెప్పాను కదండి, దుక్క ముక్కలాగా ఉన్నారు, మీకేం రాగానే. సచ్చినోడు. ఈ బాబు ఎవరు? మా ఫ్రెండ్ అత్తగారు. వాడు కూడా పండగ కూర వెళ్తున్నాడు. ఈ కార్ కూడా వాడిదే. యాక్చువల్లీ మేము కూడా కారులో వచ్చేసాం, పెట్రోల్ షేర్ చేసుకుందాం అని కారులో వచ్చాం అనమాట. మంచి ఆలోచన. ఏం మంచి ఆలోచన అండి? హైదరాబాద్ నుండి మా ఊరు ఇటువైపు, వీడు వెళ్ళాల్సిన ఊరు అటువైపు, ఇటువైపు వెళ్ళాల్సిన నన్ను పెట్రోల్ షేరింగ్ అని చెప్పి బలవంతంగా అటువైపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇటువైపు నుండి ఇటు వెళ్ళేసరికి భోగి అయిపోద్ది, పండగ అయిపోద్ది, మాంసం తినడం కూడా అయిపోద్ది. లాస్ట్లో నేను వెళ్ళి ఎంగిలాకులు నక్కోవాల. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడం ఎందుకులే అన్నయ్య, ఈసారి సంక్రాంతి మాతో పాటు ఇక్కడే జరుపుకోండి. అవునరా, నువ్వు కూడా ఇక్కడే ఉండిపో పండక్కి. సర్లేండి, తొందరగా వచ్చి స్నానాలు చేయండి. నాటుకోడి పులుసు చేశాను, తిందురు కానీ. ఏంటి పొద్దులు పుస్తకం తీసుకొని రాస్తున్నాడు? రారా, నీ లగేజ్ తెచ్చుకో. అమ్మా, నేను ఊర్లోకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళని కలిసేసి వస్తాను. మా ఆయన వాళ్ళకి భోజనం పెట్టేసాయి. సరే అంజు, నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటా. ఏంటల్లుడు బాబు రాస్తున్నారు? అదా, ఈ పండక్కి మీరు ఏమేం పెడుతున్నారో రాసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే పండక్కి సమానం చేయాలి కదా. రేయ్, అంటే ఆకులు వడ్డించిన అన్నంతో కలిపి రాస్తున్నావా? ఆకేంట్రా, బయట హారత కూడా రాశా. కొత్త సోపు, కొత్త సంతూర్ సోపు ఒకటి ఎక్కువ తినేసాం. టీవీ చూస్తున్నారా అత్తగారు? అల్లుడు గారు, మీకు నచ్చిన ప్రోగ్రాం పెట్టుకొని చూడండి. ఏంటి తింగరుడు రాసుకుంటున్నాడు? టీవీ రిమోట్. అల్లుడు గారు, కొత్త పంచా, ఒక కొత్త పంచే. అల్లుడు బాబు, నలుగు పిండి అడిగారంట. అంజు బయటికెళ్ళింది, నన్ను వీపికి పెట్టేయమంటారా? అవునా? బాబు, కొంపతీసి ఇది కూడా బుక్ లో రాస్తున్నారా ఏంటి? మరి రాయాలి కదా అత్తగారు, లేకపోతే సమానత్వం పోద్ది. అలా అయితే మీ నలుగు మీరే పెట్టేసుకోండి. అత్తగారు,
ఏందో ఈడు. బుక్లో రాసుకున్న ప్రతిదీ చేస్తాడు. రేపు ఆ నలుగు నాకు రాస్తానంటాడే ఏంటో. ఓ అమ్మో, బతికిపోయాను. అల్లుడి గారు, ఆ, మీ పెళ్ళయ్యాక మొట్టమొదటి పండక్కి మా ఇంటికి వచ్చారు కదా, అందుకనే మీకు 10 తులాల బంగారం పెడుతున్నాను, తీసుకోండి. ఆ, అల్లుడి గారు ఆ, తీసుకోండి. ఆ, ఒరే ఆ. ఇన్ని తులాలు బంగారం పెడతారని తెలుసుంటే నేను కూడా ఎప్పుడో పెళ్లి చేసుకునేవానిరా. అందరూ అలా పెట్టలేరు బాబు, ఈ లక్ష్మమ్మ కాబట్టి పెడుతుంది. అమ్మా, ఏంటంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, మీ ఆయన మనం చేసే ప్రతి పనిని బుక్లో రాసుకుంటున్నాడు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. అదేనే, నేనిప్పుడేమిస్తే తిరిగి నాకు అదే ఇస్తాడుగా. అందరూ ఆలోచించడానికే ఉంది. ఇప్పుడు నువ్వు ఏవైతే మర్యాదలు చేస్తున్నావో తర్వాత ఆయన ఏదో ఒక పండక్కి ఇంటికి పిలిచి మీకు కూడా మర్యాదలు చేస్తాడు. సమానత్వం. ఆ, అదేనే, ఇప్పుడేమిస్తే తర్వాత అదే ఇస్తాడు. తులం బంగారం 70,000. ఇప్పుడు నా దగ్గర 7 లక్షలుంది. అంటే 10 తులాల బంగారం వస్తుంది. మీ ఆయనకి పండగకి 10 తులాల బంగారం పెట్టాననుకో, ఈ లచ్చమ్మ పేరు మారుమోగిపోతుంది. అదే 10 తులాల బంగారం ఆ సమానత్వంగాడు పుస్తకంలో రాసుకొని నీకు రిటర్న్ ఇచ్చేస్తాడు. అదే కదా నీ ప్లాన్? అది మాత్రమే కాదు, ఇప్పుడు తులం 70,000 ఉంది. ఉగాది పండగకి మీ ఆయన నన్ను పిలిచాడే అనుకో, అప్పటికి తులం బంగారం 80,000 అవుతుందంట. తులం మీద 10,000 అంటే 10 తులాలకి లచ్చ. అల్లుడికి బంగారం పెట్టానన్న పేరుతో పాటు లచ్చ లాభం ఈ లచ్చమ్మకి. అమ్మ నీ అమ్మ, నీ వడ్డీ వ్యాపారం బుర్ర బానే వాడుతున్నావు కదే. 10 తులాలు బంగారం పెట్టి ఇంటి నిండా అప్పులు అంటారేంటండి? అదే కదా, నేను ముందే చెప్పాను కదా, దొక్క ముక్కలాగా ఉన్నారు. ఏ రోగాలు లేవు, అప్పులు లేవు. ఆ, 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 ఆ. అల్లుడు బాబు, ఆ, పుస్తకంలో రాసుకోండి, మర్చిపోతారేమో. మర్చిపోయినంత తక్కువ బరువు కాదులేండి, 10 తులాలు. అయినా సరే రాసుకుంటే మంచిది కదా, పోయేదేముంది, పుస్తకంలో మూలన పడి ఉంటది. ఆ. పెన్న, ఆ. ఉమ్. 10 తులాల బంగారం. సరే అండి, రాశాను. అంజు రెడీ అండి? రెడీ అయిపోయింది బాబు. రారా, బయలుదేరదాం. సరేరా. లగేజ్ పెట్టరా. అన్ని సదీసాం కదా. సరే అత్తగారు, వెళ్ళొస్తాం. సరే అల్లుడు గారు. అల్లుడు బాబు, ఒక్క నిమిషం, మరి మమ్మల్ని ఉగాదికి వచ్చేయమంటారా? ఉగాదికా? ఎందుకండి? అదే అండి, సమానత్వం చేసుకోవడానికి. ఏమి సమానత్వం అండి? పుస్తకంలో మేము చేసిన మర్యాదలన్నీ రాసుకున్నారు కదా, ఆ మర్యాదలన్నీ తిరిగి మాకు చేసి సమానత్వం చేసుకోవాలంటే మేము మీ ఇంటికి రావాలి కదా. ఓ అదా, అది మీకోసం కాదండి. మరి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి సంక్రాంతికి పిలిచారు. మా అమ్మ వాళ్ళు కూడా రేపు పొద్దున్న నీకు ఎప్పుడో ఫోన్ చేసి ఏ ఉగాదికో దసరాకో పిలుస్తారు కదా, అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఇలాగే మర్యాదలు చేయాలి, లేకపోతే సమానత్వం పోదు కదా. అందుకే ఈ లిస్ట్ మా అమ్మ వాళ్ళకి ఇచ్చి ఎలా మర్యాదలు చేశారో అలాగే చేయాలని చెప్పడం కోసం రాసుకుంటున్నాను అనమాట.